రాష్ట్రంలో ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు అసంతృప్తిగా ఉన్నారు. పెరుగుతున్న ఎండలకు ప్రైవేట్ కాలేజ్ ఎగ్జామ్ సెంటర్ల ముందు మంచినీరు ఏర్పాటు చేయట్లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సెంటర్కు వచ్చే ముందు స్టూడెంట్స్ తీసుకొచ్చే బ్యాగ్స్, సెల్ ఫోన్స్ సబ్మిట్ చేయడానికి ప్లేస్ కూడా కేటాయించలేదు కొన్ని కాలేజీలు. దీంతో రోడ్లపైనే బ్యాగులు వేస్తున్నారు స్టూడెంట్స్. పరీక్ష రాసే సమయంలో విద్యార్థులను అలర్ట్ చేయడానికి వాల్ క్లాక్, ప్రతి అరగంటకు అటెన్షన్ బెల్ కూడా కొట్టాలని బోర్డు సూచించినా ప్రైవేటు కాలేజీలు పట్టించుకోవట్లేదు. చివరి 5 నిమిషాల ముందు అలర్ట్ చేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్ ఎగ్జామ్స్ పై మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఎగ్జామ్ సెంటర్లలో సౌకర్యాలపై విద్యార్థుల పేరెంట్స్ ఏమంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. అంటే 5వ తారీఖు నాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతాయి. 6న ఇంటర్ సెకండ్ ఇయర్, ఇవాళ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన పరీక్షలు జరిగాయి. 3 రోజుల నుంచి ఇంటర్మీడియట్ సంబంధించిన విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. అంటే 9,96,971 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు. అందులో 4,08,448 మంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే, ఇక 5,08,523 మంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. వీరి కోసం ఇంటర్మీడియట్ బోర్డు 1532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అబ్జర్వర్స్ కావచ్చు, సూపరింటెండెంట్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, సిట్టింగ్ స్క్వాడ్స్ కావచ్చు, పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. ఎక్కడ పేపర్ లీక్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. పరీక్షా కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది. అందులో భాగంగా చాలా వరకు పరీక్షా కేంద్రాల్లో 5 నుండి 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుంది. ఇది చెప్పుకోవడానికి ఇంతవరకు బాగున్నా కూడా సవలతులు ఏర్పాటు చేయడంలో ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కావచ్చు, ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు పూర్తి స్థాయిలో చేయలేదనేది విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఎండ తీవ్రత వైపు తీవ్రంగా ఉన్నది. దానికి సంబంధించి మంచినీటి సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా ఆశా వర్కర్లను కావచ్చు అందుబాటులో ఉంచాలి. ఎవరైనా సొమసిల్లి పడిపోయినా కూడా వెంటనే చికిత్స అందించాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా అందుబాటులో ఉంచాలని కూడా ఇంటర్ బోర్డు పదే హెచ్చరించినప్పుడు కూడా ప్రైవేట్ జూనియర్ కాలేజీ కావచ్చు, ప్రైవేటు విద్యా సంస్థలు కావచ్చు ఇప్పటివరకు ఎక్కడ ఏర్పాటు చేసుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కనీస వసతులను కూడా ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా మంచినీళ్ళు కూడా అందుబాటులో లేని సిచ్యువేషన్ అయితే చాలా పరీక్షా కేంద్రాల్లో ఉన్నట్లు పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు చెప్తున్న పరిస్థితి. ఇక 9 నుండి 12 గంటల వరకు, అంటే దాదాపు 3 గంటల వరకు విద్యార్థులు పరీక్ష రాస్తుంటారు. ఆ సమయంలో ఎంత సమయం అయింది, తమ ఇంకా ఎంత పోర్షన్ అంటే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుందనే దానిపైన ఊకే పదే విద్యార్థులు ఆందోళన చెందుంటారు. కానీ వాల్ క్లాక్ కూడా ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు సంబంధించిన అధికారులు హెచ్చరించినప్పుడు కూడా వాల్ క్లాక్ కూడా లేదు. అదేవిధంగా ప్రతి హాఫ్ అన్ అవర్కు అలర్ట్ బెల్ కూడా మోగించాలని కూడా ఇంటర్ బోర్డు అధికారులు కూడా హెచ్చరించారు. కానీ అక్కడ ప్రైవేట్ యాజమాన్యాలు కూడా, ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన కావచ్చు పట్టించుకున్న దాఖలాలు లేవు. లాస్ట్ 5 నిమిషాల ముందు బెల్లు కొట్టి విద్యార్థులను అలర్ట్ చేస్తున్నారు. దీంతో చాలామంది విద్యార్థులు గందరగోళ పరిస్థితి తలెత్తుతుందని ఇటు పేరెంట్స్ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. ఇక లోపలికి వెళ్లే ముందు కూడా విద్యార్థులు దూర ప్రాంతం నుంచి వస్తుంటారు. కొంత సమయం అర్ధగంట ముందు పరీక్ష కేంద్రాన్ని చేరుకున్నా కూడా మరొకసారి రివిజన్ చేసుకునే అవకాశం ఉంటుందని చాలామంది విద్యార్థులు వచ్చేటప్పుడు బ్యాగ్స్ కావచ్చు, అదేవిధంగా బుక్స్ క్యారీ చేస్తూ వస్తారు. ఏ రోజు పరీక్ష ఉంటే ఆ రోజు సంబంధించిన పుస్తకాలు కూడా ఆ బ్యాగ్లో క్యారీ చేసుకుంటూ వస్తారు. కొంతమంది ప్యాడ్ కూడా తీసుకొని వస్తారు, కొందరు సెల్ ఫోన్స్ కూడా తీసుకొస్తారు. ఎందుకంటే ఇండివిజువల్ చిల్డ్రన్స్ అంటే ఇండివిజువల్ స్టూడెంట్స్ దూర ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ పేరెంట్స్కు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నాను, పరీక్ష కేంద్రం లోపలికి వెళ్తున్నాను అని మెసేజ్ కావచ్చు, లేకపోతే ఫోన్ చేసి చెప్పే సందర్భం చాలా ఉంటాయి. సో సెల్ ఫోన్ కూడా క్యారీ చేస్తారు. కానీ అక్కడ పరీక్షా కేంద్రాల వద్ద ఇవన్నీ సబ్మిట్ చేసుకునే ఒక కౌంటర్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. కానీ చాలా పరీక్షా కేంద్రాల వద్ద ఈ సబ్మిట్ కౌంటర్ లేకపోవడంతో వాళ్ళు రోడ్ల మీద బ్యాగులు వేసుకొని సెల్ ఫోన్లు పడేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మళ్ళీ పరీక్ష రాసి 12 గంటల తర్వాత బయటకు వచ్చి చాలా మంది బ్యాగులు గలంతైన ఫోన్లు పోతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. దీంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్న పరిస్థితి అవుతుంది. కొంతమంది పేరెంట్స్ మార్నింగ్ అవర్స్లో డ్రాప్ చేసి మళ్ళీ పరీక్ష అయిపోయిన తర్వాత పికప్ చేసుకునే సమయంలో వాళ్ళ విద్యార్థులు ఎక్కడున్నారో ఫోన్ చేసిన ఫోన్ అందుబాటులో లేని పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. దీనికి అంతటి కారణం ప్రైవేట్ విద్యా సంస్థలు సరిగ్గా ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా ప్యాడ్ కూడా లోపలికి అనుమతించట్లేదు, ఎలక్ట్రానిక్ గూడ్స్ అనుమతించామని స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా అక్కడ సబ్మిట్ చేయడానికి ఒక కౌంటర్ను ఏర్పాటు చేయాల్సిన విద్యా సంస్థలు పట్టించుకోకపోవడంతో విమర్శలు తలెత్తుతున్నాయి. ఈసారి ఇంటర్ బోర్డు చాలా పకడ్బందీగా అన్ని చర్యలు చేపట్టింది. ఎక్కడ పరీక్ష కేంద్రం డిస్టెన్స్ ఎంత ఉన్నది తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ను కూడా హాల్ టికెట్లు కూడా పొందుపరిచింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే పరీక్ష కేంద్రానికి రూట్ మ్యాప్ తెలుపుతుంది, ఎన్ని గంటల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకోవచ్చని కూడా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఆ స్థాయిలో కూడా ఇంటర్ సంబంధించిన బోర్డు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మరోవైపు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఎక్కడ
పేపర్ లీక్ కాకుండా కూడా అలర్ట్ చేసింది. అంటే గత ప్రభుత్వంలో చేసిన వైఫల్యాలు, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను ఈ ప్రభుత్వం అలాంటి తప్పిదాలు మళ్ళీ తిరిగి రిపీట్ కాకుండా ఉండడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు విద్యాశాఖ కావచ్చు, ఇంటర్ బోర్డు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కొంతమంది ప్రైవేటు విద్యా సంస్థలు కూడా పూర్తి స్థాయిలో సహకరించట్లేదని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఈ విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇంటర్ బోర్డు కావచ్చు చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి ఇటు ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డుకు మధ్య కొద్దిగా అగాధం ఉన్నది. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రాక్టికల్ సమయంలో, సో థియరీ సమయంలో కూడా సీసీ కెమెరాల ఏర్పాటు పైన కొంత గ్యాప్ అయితే ఉన్నది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు పూర్తి స్థాయిలో వసతులు కల్పించట్లేదని ఒక ఆరోపణ తలెత్తుతున్న పరిస్థితి ఉంటుంది. ఇంటర్ బోర్డు పదే హెచ్చరించినప్పటికీ కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళ ధోరణి మారట్లేదని దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రైవేట్ జూనియర్ కాలేజీలు మానవతా దృక్పథాన్ని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కనీస వసతులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదనేది కూడా విద్యార్థి సంబంధించిన పేరెంట్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే 35 నుండి 37, 40 వరకు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. వేడిగాలు వీస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. డిహైడ్రేషన్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంది. ఎందుకంటే 3 గంటలు నాన్ స్టాప్గా విద్యార్థులు సెంటర్లలో కూర్చొని పరీక్షలు రాస్తుంటారు. 9 గంటలకు పరీక్ష స్టార్ట్ అవుతుంది, 12 గంటలకు ముగుస్తుంది. కానీ విద్యార్థులు మాత్రం గంట ముందు లేకపోతే అరగంట ముందు పరీక్ష కేంద్రాన్ని చేరుకుంటారు. 12 తర్వాత కూడా దాదాపు ½ అన్ అవర్ వరకు వాళ్ళు అక్కడి నుంచి పరీక్ష కేంద్రం నుంచి బయటికి వెళ్ళే సమయం పడుతుంది. సో దాదాపు 4-5 గంటల వరకు అక్కడనే ఉంటారు. మార్నింగ్ తినకుండా వచ్చే అవకాశం ఉంటుంది. మంచినీళ్ళు కూడా తాగలేని సిచ్యువేషన్. మంచినీళ్ళు కూడా అందుబాటులో లేకపోతే విద్యార్థులు డిహైడ్రేషన్కు లోనే పరీక్ష పూర్తి స్థాయిలో రాయలేని సిచ్యువేషన్ తలెత్తుతుందని విద్యార్థికి సంబంధించిన పేరెంట్స్, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ఇంటర్ బోర్డు కావచ్చు, ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ వినబడుతుంది.